సీఎం కామెంట్స్ పై మండలిలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. సీఎం చేసిన మార్చురీ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రసంగం వినే ఓపిక లేకనే బీఆర్ఎస్ సభ్యులు గొడవకు దిగారని మంత్రులు ఫైర్ అయ్యారు. అటు స్టేచర్పై తన కామెంట్స్ వక్రీకరించారన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వర్క్ ఫ్రం హోమా, వర్క్ ఫ్రం ఫామ్ హౌజా తెలియట్లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. కేసీఆర్ పై సీఎం చేసిన మార్చురీ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు మండలికి వచ్చిన సీఎం ముందు నిరసన తెలిపారు బీఆర్ఎస్ సభ్యులు. ఆ తర్వాత శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి గారు మార్చురీ భాషను ముఖ్యమంత్రి గారు మానవత్వం లేని మాటల్ని సీఎం ప్రసంగం వినే ఓపిక లేకనే బీఆర్ఎస్ సభ్యులు గొడవకు దిగారన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ అభివృద్ధిపై బీఆర్ఎస్ సభ్యులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. యావత్ ప్రజలకు సంబంధించిన సమస్యలు దాని గురించి మాట్లాడమని చెప్పండి సార్. మేము దానికి సమాధానం చెప్పడానికి ఎంత సమయమైనా మేము మాట్లాడతాము. ప్రజలకు సమస్యలను మర్చిపోయి ఈరోజు వారు ఏ విధంగా వారు రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు అధ్యక్ష? సీఎం గారు మాట్లాడితే ఆయన మాట్లాడాల్సిన వినాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అన్ని వినాల్సి వస్తుంది. అవన్నీ వినడానికి వాళ్ళకు ఈరోజు ఓపిక లేక ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అడ్డం పెట్టుకొని కావాలని గొడవ చేస్తా ఉన్నారు. స్టేచర్ పై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మండలిలో మాట్లాడిన సీఎం రేవంత్ కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కేసీఆర్ వర్క్ ఫ్రం హోమా, వర్క్ ఫ్రం ఫామ్ హౌజా తెలియట్లేదన్నారు. 15 నెలల్లో ప్రతిపక్ష నేత కేవలం 2 సార్లే అసెంబ్లీకి వచ్చారన్నారు. కేసీఆర్ సభకు రావాలని తామందరం కోరుకుంటున్నట్టు చెప్పారు సీఎం రేవంత్. మా ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వాలని మేము వారిని కోరుకుంటున్నాం. 15 నెలలలో జరిగిన చట్టసభలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు వచ్చింది 2 రోజులే. మరి వారు వర్క్ ఫ్రం హోమా, వర్క్ ఫ్రం ఫామ్ హౌజా నాకు తెలీదు. గత బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 7,11,000 కోట్లు చేసిందని మండలి సమావేశాల్లో తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, అసలు వడ్డీ కలిపి ఏడాదికి దాదాపు 75,000 కోట్ల అప్పులు చెల్లించాల్సి వస్తోందన్నారు. తన ఆరోపణలో తప్పు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు జూపల్లి. ఈ రోజున ప్రతి నెలకు కూడా సుమారుగా 6,500 కోట్ల రూపాయల వడ్డీ అసలు కలిపి ఈఎంఐస్ అంటే సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మాట్లాడినటువంటి అక్షరం కానీ అంకె కానీ తప్పు ఉంటే ఈ క్షణమే నేను పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామకాలు చేపట్టామన్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో 56,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ పెద్ద స్కాన్ చేసిందని ఆరోపించారు బల్మూరి. ఏదైతే 14 months లో 57,000 పైచిలకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకుందని చెప్పి గర్వించదగా ఆ తల్లిదండ్రులకి గౌరవాన్ని కల్పించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రజాపాలన తీరును సభకు వివరించారు. 15 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మండలి సోమవారానికి వాయిదా పడింది.